బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరిని డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 3 కిలోల ఎఫెడ్రిన్, సూడో ఎఫెడ్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 ప్యాకెట్లలో డ్రగ్స్ పొడి రూపంలో ఉందని తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్లు సమాచారం మేరకు బేగంపేటలోని ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో కంపెనీలపై డిఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 8న ఓ కొరియర్ కంపెనీ వద్దకు 2 అనుమానిత వ్యక్తులు రాగా వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారించారు. వాళ్ళు తెచ్చిన సూట్ కేసును తనిఖీ చేయగా సూట్ కేసులో డ్రగ్స్ను గుర్తించారు. డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరిని డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 3 కిలోల ఎఫెడ్రిన్, సూడో ఎఫెడ్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, నిన్న డిఆర్ఐ అధికారులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి దగ్గరున్న లగేజ్కి సంబంధించి చెకింగ్ చేయడంతోనే అక్కడ ఎపిడ్రిన్ డ్రగ్ 3 కిలోల డ్రగ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. బట్టల బ్యాగ్ సూట్ కేసులో డ్రగ్ కనబడకుండా ఒక ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి ఆ బట్టల మధ్యలో ఉన్నటువంటి లేయర్లో పెట్టి పార్సల్ చేయడానికి ప్రయత్నించిన 2 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఎపిడ్రిన్ డ్రగ్ ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి న్యూజిలాండ్కి ఎందుకు తరలిస్తున్నారు, ఆ కొరియర్ అడ్రస్ ఎక్కడికి ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఏ కంపెనీలో ఈ డ్రగ్ తయారు చేశారనే దానిపైన డిఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం 2 నిందితులను కూడా రిమాండ్ చేశారు. వారికి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ డ్రగ్ ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి న్యూజిలాండ్ ఎవరికి డెలివరీ చేస్తున్నారనే దానిపైన విచారణ చేయబోతున్నారు. ఇటు తెలంగాణలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే రోజు ఎక్కడొక్కడ చేత డ్రగ్స్ సరఫరాదారులు అరెస్ట్ కావడం జరుగుతుంది. ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే డిఆర్ఐ అధికారులు కూడా కొరియర్ పార్సల్ చేస్తున్నటువంటి 2 వ్యక్తులపై అనుమానం రావడంతో వారిపై నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది. వారి స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ కూడా 60 లక్షల రూపాయలు మార్కెట్లో ఉంటుందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దీనిపైనే డిఆర్ఐ అధికారులు ఫర్దర్గా విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ఎవరైనా డ్రగ్స్ తయారు చేసినా, సరఫరా చేసినా, వాడినా మొత్తం అందరిపైన కూడా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఆ తెలంగాణలో అధికారులు పనిచేస్తున్నారు. ఇటు డిఆర్ఐ అధికారులు కూడా ఎయిర్పోర్ట్లపై అదేవిధంగా అనుమానిత వ్యక్తులపైన కూడా నిఘా ఉంచడంతోనే ఈ డ్రగ్ పట్టుబడిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక వీరిని కస్టడీకి తీసుకున్న తర్వాతే పూర్తి విషయాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఏమన్నా మరి చర్యల మాట ఏంటి సురేష్? ఖచ్చితంగా వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టారు. ఆల్రెడీ 2 నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కాబట్టి వీరిని కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ డ్రగ్ అనేది ఎక్కడ తయారైంది, ఎందుకంటే ఏదో ఒక కంపెనీలో, ఫార్మాసిటీ కంపెనీలో ఫార్మా అనుమతులు తీసుకొని నిషేధిత డ్రగ్ను కూడా తయారు చేస్తున్నట్టు గతంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాల్లో కూడా బయటపడింది. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళు ఎపిడ్రిన్ డ్రగ్ని ఎక్కడ తయారు చేశారు, ఏ కంపెనీలో ఇది తయారు చేసి న్యూజిలాండ్కి తరలిస్తున్నారని సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం డిఆర్ఐ అధికారులు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇంతకుముందు కూడా ఎక్కువగా నైజీరియన్లంతా కూడా డ్రగ్ హైదరాబాద్కి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. ఇలాంటి పాత నేరస్తులపైన నిఘా ఉంచడంతోనే పెద్ద మొత్తంలో హైదరాబాద్లో డ్రగ్ పట్టుబడుతుంది. ఖచ్చితంగా అందరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ పెడతాం, సరఫరాదారులే. ఎందుకంటే ఇక్కడ మనం హైదరాబాద్కి వచ్చినట్టయితే హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకున్న వారే సప్లైదారులుగా మారిపోతున్నారు. కమిషన్ రూపంలో డబ్బులు కోసం వాళ్ళే ఆ డ్రగ్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో కూడా గుర్తించింది. కాబట్టి ఇటు ఎవరు తయారు చేస్తున్నారనే దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం డిఆర్ఐ చేస్తుంది. దీని వెనకాలన్న వారందరినీ కూడా పై చర్యలు తీసుకునే అవకాశం కనబడుతున్నది. థ్యాంక్ యూ సురేష్.